నమస్తే అండి, నేను ప్రణయ, ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఇండస్వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ ఇండియా. ఈరోజు నేను మీకు ఒక ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అదే ఐ కాఫీ. మనం రెగ్యులర్గా తీసుకునే టీ కాఫీస్లో కెఫైన్ ఉండడం వల్ల వాటిని ఎక్కువ కాలం కన్జ్యూమ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, డైజెషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అవడం, ఆకలి మందగించడం, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్తో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అయితే మన ఐ కాఫీలో కెఫైన్ లేదు అండ్ దాని ప్రిపరేషన్లో మనం పాలు కానీ షుగర్ కానీ వాడం. మోస్ట్ ఇంపార్టెంట్లీ అది మనకి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా కంట్రోల్లోకి తీసుకురావడంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల ఐ కాఫీని ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అంటాం. ఈ ఐ కాఫీ మన ఇండియాలోనే ఇండస్వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తయారవుతుంది. అవర్ కంపెనీస్ మోటో ఈస్ బియాండ్ 21st century. మన ఆయుర్వేదంలో సూచించిన శాస్త్రీయ సూత్రాలని, నియమావళిని, వాటి సమర్థతని సైంటిఫిక్గా వ్యాలిడేట్ చేసి ఆయుర్వేదం మీద ఉన్న అపోహల్ని పోగొడుతూ జపనీస్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సప్లిమెంట్స్ని తయారు చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రపంచానికి ఈ ప్రీమియం ఐ కాఫీని పరిచయం చేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక బిట్టర్ ట్రూత్ ఏంటంటే, ప్రపంచంలోని అత్యధిక శాతం షుగర్ బాధితులు మన దేశంలోనే ఉన్నారు. అందుకే ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తున్నారు. అయితే షుగర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత దాన్ని గ్లూకోజ్గా మార్చి శరీరానికి అవసరమైనంత భాగాన్ని రక్తంలోకి పంపించి ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి కణాల్లో నిల్వ ఉంచే ప్రాసెస్లో ఇన్సులిన్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ మన శరీరానికి అంత ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇన్సులిన్ని మన శరీరంలోనే ఉండే ప్యాన్క్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ప్యాన్క్రియాస్కి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ పోతుందో లేదా ప్రొడ్యూస్ చేయబడిన ఇన్సులిన్ని సెల్స్ రెసిస్ట్ చేస్తాయో మనకు అప్పుడు షుగర్ వస్తుంది. మన లివర్ ప్రొడ్యూస్ చేసే గ్లూకోజ్ లెవెల్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు షుగర్ వస్తుంది. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా షుగర్ ఉండి ఉంటే మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, అంటే వంశపారంపర్యంగా అనమాట. ఒబెసిటీ లేదా ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాగే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే ఎలాంటి శారీరక వ్యాయామం లేకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చునే వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దీన్నే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అని కూడా అంటాం. కరెంట్ సిచ్యువేషన్లో ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కువ శాతం మంది ఇలాంటి లైఫ్ స్టైల్ని గడుపుతున్నారు. కానీ దీనివల్ల డయాబెటీస్ మాత్రమే కాదు, కార్డియోవాస్కులర్ డిసీజెస్, కోలన్ క్యాన్సర్స్, ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్, ఆస్టియోపోరోసిస్, లిపిడ్ డిజార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి చాలా ప్రాబ్లమ్స్ నుంచి ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఇంటెన్షనల్గా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. ఖచ్చితంగా ఈ వయసులో షుగర్ వస్తుందని చెప్పలేం, కానీ పెరుగుతున్న వయసు కూడా షుగర్ రావడానికి ఒక కారణం అవ్వచ్చు. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు షుగర్ రావడానికి ఒక మేజర్ రీజన్ అవ్వచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ లేదా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఉంటే ప్యాన్క్రియాస్ త్వరగా డ్యామేజ్ అయ్యి షుగర్ రావచ్చు. సరిగా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా షుగర్ వస్తుంది. డయాబెటీస్ మేజర్గా 3 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్లో బాడీకి సరిపోయేంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ప్యాన్క్రియాస్కి ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు సింథటిక్ ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతారు, అంటే ఇన్సులిన్ని ఇంజెక్షన్స్ ద్వారా బాడీకి ఇస్తూ ఉంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ డయాబెటీస్ని మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. టైప్ 2 డయాబెటీస్. మనం రోజు చూసే డయాబెటిక్ పాపులేషన్లో మెజారిటీ పీపుల్కి ఉండేది టైప్ 2 డయాబెటీస్. ఈ కండిషన్లో ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ దాని సెల్స్ రెసిస్ట్ చేయడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటాయి. జెస్టేషనల్ లేదా టైప్ 3 డయాబెటీస్ని మనం ప్రెగ్నెంట్ ఉమెన్లో అబ్జర్వ్ చేస్తాం. కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది, కానీ కొంతమందికి మాత్రం అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మంచి న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకోవడం వల్ల దీన్ని మనం అధిగమించవచ్చు. అయితే డయాబెటీస్ వస్తే ఉండే కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో కంటిలోని సన్నని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి చూపు మెల్లిగా మందగిస్తుంది. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటాం. షుగర్ ఉన్న వాళ్ళలో మనం చూసే ఒక మేజర్ ప్రాబ్లం, అది కిడ్నీని మెల్లిగా డ్యామేజ్ చేస్తూ వస్తుంది. అలా కొంతకాలం తర్వాత కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఆర్టిఫిషియల్ డయాలసిస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. గుండెలో ఉన్న పెద్ద రక్తనాళాలు దెబ్బతినడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దీన్ని డయాబెటిక్ కార్డియోపతి అంటాం. కాళ్ళు చేతుల్లో ఉన్న రక్తనాళాలు దెబ్బతింటం వల్ల అరికాళ్ళు, అరచేతుల్లో తిమ్మిర్లు, మంటలు, వాపులు రావటం జరుగుతుంది. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. పాలియూరియా అంటే నార్మల్గా కన్నా ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడం. పాలిడిప్సియా అతిగా దాహం వేయటం. పాలిఫేజియా డైజెషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆకలి ఉంటుంది. అంటే ఫుడ్ తీసుకున్నా సరే మళ్ళీ గంటకి ఆకలిగా అనిపించడంలా అనమాట. సరిగా నిద్ర పట్టకపోవడం కూడా మనం వీరిలో గమనించవచ్చు. సడన్గా బరువు పెరిగిపోవడం, అంతే సడన్గా బరువు తగ్గడం లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. వీటితో పాటు ఒక డేంజరస్ కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి పొరపాటున ఏదైనా గాయం అయితే అది మానటానికి చాలా టైం పట్టొచ్చు, లేదా అస్సలు మానకుండా ఇన్ఫెక్ట్ అయ్యి గ్యాంగ్రీన్లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఎక్కువ. లేడీస్లో అయితే డయాబెటీస్ వల్ల వాజినల్ ఇన్ఫెక్షన్స్,
ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే షుగర్కి సంబంధించిన మెడిసిన్ ఏళ్ల తరబడి వాడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూనే ఉంటారు. అంటే దీనికి సొల్యూషన్ మెడిసిన్ కాదని అర్థమైపోయింది. ఇప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తున్న మహర్షి పేరు ఆచార్య చరకుడు. ఆయన్ని మనం ఆయుర్వేద పితామహుడు అని, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని అంటాం. ఆయన రచించిన ఆయుర్వేద గ్రంథమే చరక సంహిత. 5000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ మధుమేహాన్ని గుర్తించి అది రాకుండా ఉండడానికి ఆ గ్రంథంలో ఏకనాయకం లేదా సప్తరంగ అనే మొక్క యొక్క ప్రస్తావన చేశారు. అదేంటంటే ఆ మొక్క యొక్క వేరుని రాత్రి ఒక గ్లాస్ నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ కషాయాన్ని మనం తీసుకోవడం వల్ల అది దాని సహజ గుణం చేత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది అని. ఈ ఏకనాయకం మీద ఇండస్వివా రీసెర్చ్ చేసి దీనిలో సాల్సిటాల్ అని ఒక ఫైటోకెమికల్ని కనుగొని దీనికి పేటెంట్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క పూర్తి వివరాలు www.salsitol.comలో మనం చూడొచ్చు. సాల్సిటాల్ మీద క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయి. వాటిని క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియాలో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన క్లినికల్ స్టడీని జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్లో జూన్ 2013లో పబ్లిష్ చేయడం జరిగింది. బేసిక్గా సాల్సిటాల్ కార్బోహైడ్రేట్ బ్లాకర్ కావటం వల్ల మన శరీరానికి ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరమో దాన్ని మాత్రమే గ్లూకోజ్గా మార్చి ఎక్సెస్ ఉన్న కార్బ్స్ని బ్లాక్ చేసి మన రక్తంలోని గ్లూకోజ్ లెవెల్ నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. అయితే సాల్సిటాల్ దాని సహజ గుణం చేత చేదుగా ఉండటం వల్ల దాన్ని ఒక కాఫీ ఫార్మాట్లో తయారు చేస్తే ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో ఈ ఐ కాఫీలో సాల్సిటాల్తో పాటుగా కర్ణాటకలోని కూర్గ్ రీజన్ నుంచి కాఫీ బీన్స్ తీసుకుని వాటిలోంచి స్లో రోస్టింగ్ అనే ప్రాసెస్ ద్వారా కెఫైన్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ పాలిఫినాల్స్తో కూడిన కాఫీ పౌడర్ని యాడ్ చేయడం జరిగింది. వీటితో పాటు మ్యూకినోప్రూరిన్స్ అనే బీజం యొక్క పొడి కూడా దీనిలో ఉంది. షుగర్ ఉన్న వాళ్ళలో జనరల్గా జ్ఞాపశక్తి తగ్గుతూ ఉంటుంది. ఇది బ్రెయిన్కి సంబంధించిన ఒక న్యూరలాజికల్ డిజార్డర్. ఈ మ్యూకినోప్రూరిన్స్కి ఇలాంటి డిజార్డర్స్ని సహజంగా కంట్రోల్ చేసే శక్తి ఉంది. అందులో భాగంగానే ఈ ఐ కాఫీతో షుగర్ ఉన్న వాళ్ళలో వచ్చే మతిమరుపు లాంటి ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఐ కాఫీ క్లినికల్ ట్రయల్స్ అండ్ సైంటిఫిక్ వ్యాలిడేషన్స్ చూసాము. ఇప్పుడు దీని యొక్క సర్టిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఈ ఐ కాఫీ భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో ఆయుష్ ప్రీమియం మార్క్ పొందిన 100% న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఈ 5 నాన్ కెమికల్ బోర్డ్స్ అంటారు. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలయికతో ఆయుష్ ఏర్పడింది. ఒక ఫుడ్ ప్రోడక్ట్లో ఎటువంటి కెమికల్ లేకుండా 100% న్యాచురల్గా ఉంటే ఆ ప్రోడక్ట్ని ఆయుష్ స్టాండర్డ్ మార్క్తో సర్టిఫై చేస్తారు. అదే ప్రోడక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని పాటిస్తే దానికి ఆయుష్లో ప్రీమియం మార్క్తో సర్టిఫై చేస్తారు. అటువంటి ప్రతిష్టాత్మకమైన సర్టిఫికేషన్ కలిగిందే మన ఐ కాఫీ. దీంతో పాటు మన ఐ కాఫీకి హలాల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే ఎప్పుడైతే ఒక ఫుడ్ ప్రొడక్ట్కి హలాల్ సర్టిఫికేషన్ ఉంటుందో దాన్ని మనం సేఫ్గా కన్జ్యూమ్ చేయొచ్చు అని అర్థం. ఇవి మాత్రమే కాకుండా మన ఐ కాఫీ అమెరికాలోని FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఆఫ్ USA చేత కూడా అప్రూవ్ చేయబడింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐ కాఫీ అనేది 100% ఫుడ్ సప్లిమెంట్. అంటే ఇది ఎలాంటి డ్రగ్ కాదు కాబట్టి మనం దీన్ని వాడటానికి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. అంతేకాదు ఇది 100% న్యాచురల్ ప్రొడక్ట్ కావటం వల్ల ఎలాంటి కెమికల్స్ దీనిలో లేకపోవటం వల్ల మనం ఏదైనా మెడికేషన్లో ఉన్నప్పటికీ ఆ మెడిసిన్తో పాటుగానే ఐ కాఫీ వాడొచ్చు. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయటం వల్ల దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే 1 year బేబీస్ నుంచి 100 years ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. బ్లడ్ షుగర్ని న్యాచురల్గా కంట్రోల్ చేయడంతో పాటు ఐ కాఫీ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో తెలుసుకుందాం. మన రక్తనాళాల్లో ఎక్కువగా LDL లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరటం వల్ల అవి బ్లాక్స్గా ఏర్పడి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఐ కాఫీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని న్యాచురల్గా నియంత్రించడం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్గా మెయింటైన్ చేయబడుతుంది. ఈ విధంగా మన హార్ట్కి ఐ కాఫీ ద్వారా బెస్ట్ సపోర్ట్ లభిస్తుంది. ఇది కిడ్నీ ఫంక్షనింగ్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీలో స్టోన్స్ని రిమూవ్ చేయడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ వల్ల జరిగిన కిడ్నీ డ్యామేజ్ని రిపేర్ చేయటమే కాకుండా ఫర్దర్గా కొత్త డ్యామేజ్ అవ్వకుండా ఐ కాఫీ సహాయపడుతుంది. మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ చేయబడడం వల్ల అరుగుదల మెరుగుపడుతుంది. మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కూడా పోగొడుతుంది. ఐ కాఫీలో 2 వేరియంట్స్ ఉన్నాయి. అవి ఎవరికి ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఐ కాఫీ క్రీమర్. ముందుగా దీన్ని యూజ్ చేయాల్సింది నాన్ డయాబెటిక్ పీపుల్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు అండ్ ప్రీ డయాబెటిక్ పీపుల్ అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ 200కి దగ్గరలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఐ కాఫీని వాడటం వల్ల ప్రివెంటివ్గా పనిచేసి వాళ్ళని డయాబెటీస్లోకి మారకుండా కాపాడుతుంది. వారితో పాటు ఆల్రెడీ డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యి టాబ్లెట్స్తో షుగర్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు దీన్ని వాడటం వల్ల షుగర్ లెవెల్స్ని న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవడమే కాకుండా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం మెడిసిన్ వాడుతూ ఉన్నట్లయితే ఆ మెడిసిన్తో పాటుగానే ప్యారలల్గా కాఫీ యూజ్ చేస్తాం. ఇలా మినిమం 90 నుంచి 120 days చేయాల్సి ఉంటుంది. అయితే కాఫీ స్టార్ట్ చేసే ముందు షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకుంటాం. ప్రతి 2 monthsకి ఒకసారి షుగర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం. ఆ రిపోర్ట్స్ని బట్టి టాబ్లెట్స్ డోసేజ్ మారుతూ వస్తుంది. అలా 4 నెలల తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది.
అప్పుడు డాక్టర్ గారి సలహా మేరకు టాబ్లెట్ని కంప్లీట్గా ఆపేసి లేదా అవసరమైతే అతి తక్కువ డోసేజ్ ఉన్న టాబ్లెట్లోకి మనం రావచ్చు. దాని తర్వాత కూడా ఐ కాఫీ కంటిన్యూ చేసినట్లయితే ఆ టాబ్లెట్ కూడా ఆపేసి ఓన్లీ ఐ కాఫీతో మన షుగర్ లెవెల్స్ని న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ వేరియంట్ ఆఫ్ ఐ కాఫీ ఈజ్ ఐ కాఫీ బ్లాక్. దీన్ని టైప్ 1 డయాబెటీస్లో యూజ్ చేస్తాం. అంటే ఎవరైతే ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు ఇన్సులిన్తో పాటుగానే ఐ కాఫీ బ్లాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మినిమం 4 నుంచి 6 నెలలు వాడాల్సి ఉంటుంది. ఈ కేసు వాళ్ళు ప్రతి నెల షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటారు. ఆ రిపోర్ట్స్ని బట్టి ఇన్సులిన్ డోసేజ్ మారుతూ వస్తుంది. అలా కంప్లీట్గా 6 నెలలు వాడిన తర్వాత వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ నార్మల్ అవుతుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ సలహా మేరకు ఇన్సులిన్ ఆపేసి టాబ్లెట్లోకి రావచ్చు. ఆ తర్వాత కూడా ఐ కాఫీ కంటిన్యూ చేస్తే దాని ప్రభావం వల్ల టాబ్లెట్ కూడా ఆపేసి ఓన్లీ ఐ కాఫీతో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఐ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కో బాక్స్లో 50 సాషెస్ ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి సరిగ్గా అరగంట ముందు ఒక సాషే తీసుకుని దాన్ని ఓపెన్ చేసి ఆ పౌడర్ని ఒక గ్లాస్లో వేసుకుంటాం. వేరొక బౌల్లో ఒక 100 నుంచి 120 ml వాటర్ తీసుకొని దాన్ని బాగా మరిగించి ఆ మరిగిన వాటర్ని ఈ పౌడర్ ఉన్న గ్లాస్లో వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దాన్ని తీసుకుంటాం. మళ్ళీ రాత్రి కూడా ఇదే ప్రాసెస్లో కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని అరగంట తర్వాత భోజనం చేస్తాం. దీన్ని ఎవరు వాడినా ఇలాగే వాడాలి. అందులో ఎలాంటి పాలు కానీ షుగర్ కానీ మిక్స్ చేయకూడదు. ఐ కాఫీ తాగిన సరిగ్గా అరగంటకి ఫుడ్ తీసుకోవాలి. ఈ ఐ కాఫీ మనకి ఇండస్వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తయారవుతుంది. ఇండస్వివా తను తయారు చేసిన ప్రొడక్ట్స్ని తనే డైరెక్ట్గా తన డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకొస్తుంది. సో ఈ ఐ కాఫీని ఆథరైజ్డ్ ఇండస్వివా డిస్ట్రిబ్యూటర్ నుంచి పర్చేస్ చేయొచ్చు లేదా స్టోర్ లింక్ యూజ్ చేసి డైరెక్ట్గా కంపెనీ నుంచే పర్చేస్ చేయొచ్చు. దీని ప్రైస్ 3100 ఉంటుంది. ఆర్డర్ చేసిన 3 to 4 డేస్లో డైరెక్ట్గా మన డోర్ స్టెప్కి డెలివర్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసినట్లయితే వాటిని అక్కడి నుంచి పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఇండస్వివా తన ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం ఎలాంటి ఈ కామర్స్ సైట్స్ని యూజ్ చేయదు. కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్లో వచ్చే ప్రొడక్ట్స్తో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు. అంతేకాకుండా అక్కడ పర్చేస్ చేసినట్లయితే మీకు ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ రావచ్చు లేదా డూప్లికేట్ ప్రొడక్ట్స్ రావచ్చు. కంపెనీ నుంచి ఒరిజినల్ ఇన్వాయిస్ రాదు కాబట్టి కంపెనీ ఇచ్చే 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ క్లాజ్ మీకు వర్తించదు. అంతేకాకుండా ట్రాన్సిట్లో ప్రొడక్ట్ ఏదైనా డ్యామేజ్ జరిగితే కంపెనీ ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ క్లాజ్ కూడా అప్లికబుల్ కాదు. కాబట్టి ప్రొడక్ట్స్ని నేరుగా ఆథరైజ్డ్ ఇండస్వివా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ లేదా స్టోర్ లింక్ యూజ్ చేసి డైరెక్ట్గా కంపెనీ నుంచి కానీ మాత్రమే పర్చేస్ చేయాలి. For more details about iCoffee like scientific validations, publications and patents, please do visit www.vivaicoffee.com. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే ప్రాబ్లం అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే ఒకసారి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మన బాడీ 2 విషయాలతో ఇబ్బంది పడుతుంది. అది ఒకటి ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అయితే, రెండోది దాన్ని క్యూర్ చేసే ప్రాసెస్లో మనం యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఈ 2 బాడీని డ్యామేజ్ చేస్తాయి. అందుకే ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే మనకి మనం చేసుకునే పెద్ద హెల్ప్. You can employ someone to drive a car for you and make money for you, but you cannot have someone to bear the sickness for you. డబ్బు ఉంటే మన కార్ని డ్రైవ్ చేయడానికి డ్రైవర్ని అపాయింట్ చేసుకోవచ్చు. కానీ ఎంత డబ్బున్నా సరే మనకు వచ్చిన రోగాన్ని మాత్రం మనమే భరించాలి. ఆ బాధను భరించడానికి ఎవరూ రారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదండి. హీఈస్ ఎ బిలియనియర్, కో-ఫౌండర్ ఆఫ్ యాపిల్ ఇంక్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ స్టీవ్ జాబ్స్. ఆయన తన 56వ ఏట ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్తో చనిపోబోయే ముందు తన లైఫ్ యొక్క మొత్తం జర్నీని గుర్తు చేసుకుంటూ తను సంపాదించిన సంపద, కీర్తి అంతా ఆ డెత్ బెడ్ మీద తను భరించే బాధ ముందు వృధా అయిపోయాయి అంటూ చెప్పిన మాటలు ఇవి. ఇల్నెస్ అనేది ఎవరికైనా అంతే పెయిన్ఫుల్. ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్త అంటే లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్లో మెడికల్ ఫెసిలిటీస్ తీసుకునే కెపాసిటీ మనకి ఉండడం కాదు. ఎందుకంటే ఆరోగ్యం అనేది మెడిసిన్లో ఉండదు. మన ఆరోగ్యం ఎప్పుడూ మన అలవాట్లు, మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ అయ్యేలా ఏదో ఒక ఇంటెన్షనల్ ఎక్సర్సైజ్ చేయడంతో పాటు రోజు ఐ కాఫీ తీసుకోవడం వల్ల డయాబెటీస్ లాంటి సీరియస్ డిజార్డర్ని మనం ప్రివెంట్ చేసుకోవడం ద్వారా చాలా రకాలైన కాంప్లికేషన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐ కాఫీ. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఎలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి అయినా సరే యూ కెన్ కాల్ మీ ఆన్ 8309254271. ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. Please do share this video with all your loved ones. Stay preventive, stay healthy. Loka samasta sukhino bhavantu. Thank you.